హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నేను శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క ప్రవచనం అంటే దేవుని యొక్క వాక్కు. చూడండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనము. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా. హల్లెలూయా. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం. ఆయన ఒక నూతన క్రియను చేయబోతున్నాడు. ఈరోజు నువ్వు బాధపడతా ఉన్నావా? నా జీవితంలో ఏ పరిస్థితులు ముందుకెళ్ళట్లేదు, ఎలాంటి పరిస్థితుల్లో ఆయనను నా జీవితంలో కొన్ని సంవత్సరాలుగా అదే పరిస్థితిలో నేను ముందుకెళ్తా ఉన్నాను, అదే స్థితిగతి నాకుంది. అసలు ఏ నూతనమైన కార్యం నా జీవితంలో జరగట్లేదు. మ్యారేజ్ విషయంలో అది ముందుకెళ్ళట్లేదు, ఉద్యోగ విషయంలో దేవుని కార్యం జరగట్లేదు, ఏ విషయంలో దేవుని కార్యాలు నా జీవితంలో జరగట్లేదని మీరు అనుకుంటున్నారా? అయితే దేవుడు ఈ ఉదయకాలము నీకు వాగ్దానం చేస్తున్నాడు ఏంటంటే, ఇదిగో ఆయన ఒక నూతన క్రియను చేయబోతున్నాడు, అది ఇప్పుడే మొలచును. దాని గురించి ఆలోచించండి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే చాలాసార్లు ఒక మానవ హృదయము ఏం చేస్తుందంటే, ఏం ఆలోచిస్తుందంటే, జరిగిపోయిన వాటిని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అవును, అఫ్కోర్స్ మీ జీవితంలో చెడు జరిగింది, అది దేవునికి తెలుసు. యు నో దాట్, నీకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. కానీ దేవుడు సెలవిస్తున్నాడు, జరగవలసిన నూతన కార్యం ఒకటి ఉంది, అది ఈరోజే మొలవబోతుంది. మీరు విశ్వాసముతో ఈ యొక్క ప్రవచన వాక్కును పొందుకోండి. ఒక నూతన క్రియను ఆయన ఈరోజు నీ జీవితంలో ఆరంభించబోతుంది. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ యొక్క ప్రవచన వాక్కును ప్రభు ఈరోజు మీ జీవితంలో స్థిరపరిచి నెరవేర్చును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.